ఇప్పుడు మనం సూపర్ కండక్టివిటీ గురించి తెలుసుకుందాం. ప్రతి మెటల్ వైర్కి కరెంటుని తన ద్వారా ప్రవహింపచేయనిచ్చే సామర్థ్యం ఉంటుంది. దాన్నే మనం కండక్టివిటీ అని అంటాం. కానీ ఇదే తీగకి తనలోంచి ప్రవహిస్తున్న కరెంటుని అపోజ్ చేసే సామర్థ్యం కూడా ఉంటుంది. ఎంతో కొంత కరెంటుని అపోజ్ చేస్తుంది అది. దాన్నే మనం రెసిస్టివిటీ అన్నాం. ఏదైనా ఒక మెటల్ని మనం అతి తక్కువ టెంపరేచర్ల దగ్గరికి తీసుకెళ్తే ఆ టెంపరేచర్స్ దగ్గర దాని రెసిస్టివిటీ 0 అయిపోయి దాని కండక్టివిటీ ఇన్ఫినిటీ అయిపోతుంది. అలా అయిపోయిన పరిస్థితినే మనం సూపర్ కండక్టివిటీ అంటాం. అది మామూలు టెంపరేచర్స్ దగ్గర రాదు. మనం మెర్క్యూరీ తీసుకుంటే మెర్క్యూరీని మనం -4 K దగ్గరికి తీసుకెళ్తే, కెల్విన్ దగ్గరికి తీసుకెళ్తే అది పూర్తిగా సూపర్ కండక్టర్ అయిపోతుంది. అంటే కరెంటుని మొత్తం పంపించేయగలుగుతుంది. దాంతోపాటుగా అది కొంత కరెంటుకు కూడా రెసిస్ట్ చేయదు. ఉదాహరణకి మెర్క్యూరీని మనం చల్లబరుస్తూ పోతే 4 కెల్విన్ దగ్గర అది తన రెసిస్టివిటీని పూర్తిగా కోల్పోయి మొత్తం కరెంటునంతా ఇన్ఫైనైట్ కరెంటుని పంపించగలుగుతుంది. ఆ తక్కువ టెంపరేచర్ దగ్గర అది చూపించే ఫినామినానే మనం సూపర్ కండక్టివిటీ అంటాం. ఆ టెంపరేచర్నే మనం క్రిటికల్ టెంపరేచర్ అని అంటాం. మనం సూపర్ కండక్టింగ్ మెటీరియల్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగే కొద్దీ క్రిటికల్ టెంపరేచరు తగ్గుతూ ఉంటుంది. సో అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద దాని యొక్క టెంపరేచర్ మీద ఆధారపడి పదార్థాలు సూపర్ కండక్టర్స్గా ఉంటూ ఉంటాయి. సూపర్ కండక్టింగ్ మెటీరియల్ మీద అంటే అది సూపర్ కండక్టర్గా ఉన్నప్పుడు దాని మీద మనం వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కానీ అప్లై చేస్తే ఆ వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో దాని నుంచి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సు ఎక్స్పెల్ అయిపోతాయి. ఇలా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సు ఎక్స్పెల్ అయిపోవటాన్నే మనం మీజ్నర్ ఎఫెక్ట్ అంటాం. ఈ మీజ్నర్ ఎఫెక్ట్ కారణంగానే మ్యాగ్నెటిక్ లివిటేషన్ అనే ప్రక్రియ, దాని ద్వారా మ్యాగ్నెటిక్ లివిటేషన్ ట్రైన్స్ ఆధారపడి వర్క్ చేస్తున్నాయి. మనం ఏ మెటీరియల్స్తో సూపర్ కండక్టర్స్ తయారు చేయొచ్చు? సూపర్ కండక్టర్స్ మనం అల్యూమినియంతోనూ, నియోబియంతోనూ, మెగ్నీషియంతోనూ తయారు చేయొచ్చు. క్యూప్రేట్స్తో తయారు చేయొచ్చు. అలాగే ఇట్రియం, బేరియం, కాపర్ ఆక్సైడ్తో కూడా తయారు చేయొచ్చు. ఈ మెటీరియల్స్తో తయారు చేసిన సూపర్ కండక్టర్స్కి ఎక్సలెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. సూపర్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే BCS థియరీని చెప్పుకోవాలి. బార్టీన్, కూపర్ అండ్ స్ట్రెఫర్ అనే 3 సైంటిస్టులు కనిపెట్టిన ఈ థియరీని మనం BCS థియరీ అని అంటాం. ఈ BCS థియరీ ప్రకారం ఎలక్ట్రాన్స్ క్రిస్టల్లో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ నుంచి అవుటర్మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నమాట. అవి లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి అవి క్రిస్టల్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. దీన్నే మనం ఎలక్ట్రాన్ గ్యాస్ అంటాం. ఈ పాజిటివ్ అయాన్ కోర్స్ అన్నీ ఒక రెగ్యులర్ ఆర్డర్లో పెట్టబడి ఉంటాయి. ఆ రెగ్యులర్ ఆర్డర్లో పెట్టబడిన పాజిటివ్ అయాన్ కోర్స్లో ఒక ఎలక్ట్రాను యాక్సిడెంటల్గా ట్రాప్ అయింది అనుకుందాం. ట్రాప్ అయినప్పుడు ఈ లాటిస్ స్ట్రక్చరు డిఫార్మేషన్ జరుగుతుంది. ఈ డిఫార్మేషన్ జరిగిన తర్వాత లాటిస్ డిఫార్మేషన్ వల్ల, ఆ తర్వాత ఈ ఎలక్ట్రాన్ ట్రాపింగ్ వల్ల ఆ ఏరియాలో ఇంతే ఎనర్జీ ఉన్న ఇంకొక ఎలక్ట్రాన్ కానీ తిరుగుతూ ఉంటే, దానికి కానీ ఆపోజిట్ స్పిన్ ఉంటే అది ఈ ఎలక్ట్రాన్తో పెయిర్ అవుతుంది. ఈ పెయిరైన 2 ఎలక్ట్రాన్ల యొక్క టోటల్ ఎనర్జీ ఇండివిజువల్ ఎనర్జీ వాల్యూస్ని సమ్ చేసిన దానికన్నా కూడా చాలా తక్కువగా ఉన్నందువల్ల ఆ పెయిరు స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ పెయిర్ అయినప్పుడు అక్కడ కైనెటిక్ ఎనర్జీ, మొమెంటం, వేవ్ వెక్టారు ఇవన్నీ కూడా కన్జర్వ్ అవుతాయి. ఈ కన్జర్వేషన్ అయిన అలాంటి పెయిర్స్ లాటిస్లో చాలా చోట్ల
ఏర్పడతాయి. ఇవన్నీ ఇవన్నీ బ్యాలెన్స్ బ్యాండ్ ఆఫ్ ఎనర్జీస్లో ఉంటాయి. మనం ఆ క్రిస్టల్కి కొంత ఎనర్జీ బయట నుంచి ఇస్తే ఈ బ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న కూపర్ పేర్స్ అన్నీ కూడా కండక్షన్ బ్యాండ్లోకి జతలు జతలుగా వెళ్తాయి. అందువల్ల మామూలుగా ప్రవహించే కరెంటు కన్నా బ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్లన్నీ జతలుగా వెళ్ళినందువల్ల ప్రవహించే కరెంటు చాలా ఎనార్మస్గా ఉంటుంది. దాన్నే మనం సూపర్ కండక్టివిటీ అని అంటాం. సూపర్ కండక్టివిటీ అప్లికేషన్స్. ఇప్పుడు మనం సూపర్ కండక్టివిటీ అప్లికేషన్స్ చూద్దాం. సూపర్ కండక్టర్స్ 2 రకాలుగా ఉంటాయి, టైప్ 1 అండ్ టైప్ 2. అల్యూమినియం, జింక్, మెర్క్యూరీ, స్ట్రాన్షియం, గ్యాలియం లాంటి మెటల్స్ సూపర్ కండక్టింగ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్కి షార్ప్గా వచ్చేస్తాయి. జెర్కోనియం, నిబీడియం లాంటివి సూపర్ కండక్టింగ్ స్టేట్ నుంచి అంత షార్ప్గా రాలేవు. అందువల్ల ఇవి హై కరెంట్ డెన్సిటీని క్యారీ చేయగలుగుతాయి. నేషనల్ గ్రిడ్ నుంచి పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే వోల్టేజ్ని పెంచవలసి ఉంటుంది. అల్యూమినియంతో కాకుండా జెర్కోనియంతో కానీ మనం ఆ వైర్స్ తయారు చేస్తే ట్రాన్స్మిషను సులభం అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉండే విషయం మ్యాగ్నెటిక్ లివిటేషన్ ట్రైన్, అంటే మ్యాగ్లివ్ ట్రైన్స్. ఎలక్ట్రిక్ కరెంట్ని కండక్టర్ ద్వారా పంపించినప్పుడు దానిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. కరెంటు ఫ్లో అయ్యే పోల్ నార్త్ పోలు, కరెంటు బయటకు వచ్చే పోలు సౌత్ పోలు. మనం కరెంటు ఫ్లో అయ్యే డైరెక్షన్ని మార్చడం ద్వారా నార్త్ పోల్ని సౌత్ పోల్ని మార్చవచ్చు. ట్రైన్ కింద భాగంలో ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉంటాయి. గైడ్ వే మీద కూడా ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉంటాయి. ట్రైన్ మ్యాగ్నెట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. గైడ్ మ్యాగ్నెట్స్ నార్త్ సౌత్ పోల్స్ని నిరంతరం మార్చుకుంటూ ఉంటాయి. అందువల్ల ట్రైన్ ముందరికి వెళ్తుంది. దీనికి డ్రైవర్ అవసరం లేదు. ట్రాక్ పొలారిటీ మారుతున్నందువల్ల ట్రైన్ మూవ్ అవుతుంది. దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ సస్పెన్షన్ అనేది జరుగుతుంది. ఆ ట్రైను ఆ నేలకు ఆనకుండా, పట్టాలకు ఆనకుండా పైనుంచే వెళ్ళిపోతుంది. దీన్ని సూపర్ కండక్టింగ్ ట్రైన్ అంటారు. దీన్నే మ్యాగ్నెటిక్ లివిటేషన్ ట్రైన్ అని కూడా అంటున్నాం.